హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ గోబీ బటానీ. ఈ కర్రీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన ఒక 1/2 కప్పు వరకు బఠానీ వేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఉడికించిన కాలీఫ్లవర్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోబీ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.